మేడే అంటే శ్రామిక దినోత్సవం. శ్రామిక దినోత్సవం అంటే ఒక్క శ్రామికులకే కాదు, ప్రతి వాళ్ళకు కూడా పండగే. ఎందుకంటే ఆ శ్రమ అనేది మన జీవితంలో లేకపోతే మనకి జరుగుబాటు ఉండదు. ప్రతి వాళ్ళం కష్టపడాలి. ఇంట్లో కష్టపడినాయి, ఆఫీస్లో కష్టపడినాయి, బిజినెస్లో కష్టపడినాయి, లేదా పనులు చేసుకుంటా కష్టపడినాయి, ఏదైనా కష్టమే. ప్రతి కష్టపడేవాడు కూడా తన చేసిన కష్టాన్ని కేవలం డబ్బుతోనే లెక్క కట్టుకోడు. ఎందుకంటే యజమానికి నేను ఎంత కష్టం చేశాను, ఆయన నాకు ఎంత విలువ ఇచ్చాడు, నేను చేసింది కరెక్ట్ అనుకున్నాడా లేదా అనే ఆలోచనలు ప్రతి వ్యక్తికి ఉంటాయి కష్టపడేవాడికి. ఇప్పుడు సపోజ్ మనం ఒక చోట ఉద్యోగం చేస్తున్నాం. ఉద్యోగం చేసేటప్పుడు అతని కింద మనం సర్వెంట్ లెక్క వస్తుంది, ఒక ఎంప్లాయ్ కింద వస్తాం. అప్పుడు అతను చాలా కష్టపడతాడు. ఆ కష్టపడిన దానికి అవతల వ్యక్తి ఎప్పుడైతే దాన్ని కనుక్కొని దానికి తగ్గ రెస్పాన్స్ ఇస్తాడో కష్టపడేవాడికి కష్టమని అనిపించదు. అదేవిధంగా మామూలుగా బిజినెస్ ఏంటి, ఏదైనా సరే మనం కష్టపడిన దానికి విలువ వచ్చినప్పుడు ఎవరికైనా సంతృప్తి అనేది ఉంటుంది. అదే విషయంలో ఇప్పుడు మన పనాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళని మనం ఎలా చూడాలి? మన ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లాగా చూసుకోవాలి. ఎందుకంటారేమో అప్పుడు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అమ్మో, మమ్మల్ని కూడా వాళ్ళలాగానే చూసుకుంటున్నారు, మనం ఇంకా కష్టపడాలి, మనకి ఇంత చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఇంకా చెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా ప్రతి మనిషికి కష్టం ఉంటుంది. మా పాప హోటల్లో జాబ్ చేసినప్పుడు అందుట్లో సూపర్వైజరు ప్రతిరోజు తిట్టేవాడు, ఇంటికి వచ్చే రోజు ఏడ్చేది. కానీ అది తనకి ముందు పనికి వస్తుందని తనకి తెలిసేది కాదు. తర్వాత ఇలాగే రోజు ఇదే విధంగా జరుగుతూ ఉంటే మేము చెప్పాం, అర్థం కాదు. అప్పుడు వాళ్ళ పెద్దమ్మతో చెప్పింది, నువ్వు బాధపడద్దు, అతను నీకు ఒక తప్పు చెప్పాడంటే ఆ తప్పుని రికవర్ చేసుకొని నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు, ఇది రేపు భవిష్యత్తులో నీకు ఉపయోగపడుద్ది అనే చెబుతాడు అని ఆమె చెప్పింది. ఆమె చెప్పినాక అప్పుడు తను ఇది తృప్తి పొందింది. కానీ అది తనకి మైండ్కి అర్థం కానప్పుడు, సాటిస్ఫాక్షన్ కాక రోజు అసలు ఎందుకు తిడతాడో అర్థం కాక బాధపడేది. ఇవాళ తను జాబ్ చేస్తుంది, ఆ జాబ్ చేసే కాడ తను అందరినీ తిడుతుంది. ఎందుకు తిడుతుంది? వాళ్ళు కూడా నేర్చుకుంటారని. ఒకప్పుడు ఒక తప్పు మనకి జీవితంలో వస్తే అది ఇంకో చోట ఇంకొకరికి మేలు జరుగుద్ది. అలాగే కష్టపడండి. ఆ కష్టం ఎంత కష్టపడితే అంత కష్టానికి ఫలితం వచ్చిన రోజు దాన్ని మించిన సంతోషం ఉండదు. మేము కష్టపడుతున్నాం, కానీ దానికి ఎదుగుదల లేకుండా చేసాం. అందుకే కష్టం అంటే ప్రతి వాళ్ళకి తెలుసని నేను అనుకుంటున్నాను. కష్టం అంటే శారీరక కష్టమే కాదు, ఏ కష్టమైనా కష్టమే. అందుకని ఈ ప్రపంచ దినోత్సవం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఆనందంగా జరుపుకుంటారు. మేము ఒకసారి చెన్నై వెళ్ళాం. ఆ రోజు మేడే అని తెలవదు. అప్పటి వరకు ఇంత గొప్పగా జరుపుకుంటారనే విషయం కూడా మాకు తెలియదు. ఆ రోజున ఎక్కడ చూసినా మేడే ఉత్సవాలే జరుగుతున్నాయి. ఓ, ఇంత గొప్పగా ఉంటుందా మేడే అంటే అని మాకు తెలిసింది. అలాగే మనుషులు కష్టపడాలి,
కష్టానికి తగ్గ ఫలితం తెచ్చుకోవాలి. ఆ ఫలితానికి మనం అనుభవించాలి. అనుభవించి అందుట్లో కొంత ఫలితాన్ని ఎదుటి వాళ్ళకి కూడా మనం సహాయం చేయాలి. అది అందరూ చేస్తారా చేయరా అనేది విషయం వద్దండి. మనకు మనం అనుసరించాలి అనుకున్నప్పుడు అనుసరించుదాం. ఒకళ్ళకి 10 రూపాయలు ఇచ్చామనుకోండి, ఆ 10 రూపాయలని మనం తీసుకోవాలి అని అనుకోకూడదు. వాళ్ళకి ఇబ్బంది వచ్చింది, ఇచ్చాము, అయిపోయింది, అంతే, దాన్ని మర్చిపోవాలి. అలాగే ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు చెయ్యాలి. ఎవరికైనా పని సహాయం చేయాలంటే చెయ్యాలి. కాబట్టి కష్టాన్ని నమ్ముకోండి. కష్టం పడ్డది ఎప్పుడు ఎక్కడికి పోదు. ఇది స్వతహాగా నేను చెప్పే ఆలోచన, నా అనుభవం కూడా. కష్టం ఎక్కడికి పోదు. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఈరోజు అనుభవించలేమేమో, ఏదో ఒక రోజు మనకు కాకపోయినా మన పిల్లలకైనా దక్కుతుంది. అందుకే మీరు కూడా కష్టపడండి, ఆ కష్టానికి విలువ పొందండి. ఆ పొందే ఆనందం కూడా మీకు మీరు ఆస్వాదించండి. అందుకే చెబుతున్నాను, కష్టే ఫలి లక్ష్మి అన్నారు. కష్టం పడిన దానికి ఎప్పుడైనా ప్రతిఫలం అనేది ఉంటుంది. ఈ విషయాల గురించి నాకు తెలిసినంత వరకు చెప్పగలిగాను. ఈ కష్టపడ్డ వాళ్ళకి కష్టం గురించి నేను తక్కువ చెప్పినా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పింది మీ అందరికీ నచ్చుంటుంది, నచ్చకపోద్ది, దాని గురించి కాదు. నేను చెప్పింది నాకు సంతృప్తిగా ఉంది. అలాగే మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న శ్రామికులందరికీ కూడా శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదన్నా అటు ఇటుగా ఏమన్నా తేడా అని చెప్తే దాన్ని సరి చేసుకుంటాను. మీరు నాకు కామెంట్ చేయండి. ఓకే.